ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు GPR టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను అన్ని టైప్స్ ఆఫ్ టిఫిన్స్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి అల్లం చట్నీని ఈజీగా హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేశానండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని తెలుసుకునే ముందర మీరు ఇంకా నా ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్నా, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ GPR టాక్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఇప్పుడు అల్లం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తానండి. దానికోసం నేను ఇలా అల్లాన్ని నీట్గా క్లీన్ చేసుకొని పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం అనేది మన హెల్త్కి చాలా యూజ్ అవుతుందండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు పచ్చడి కోసం 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం, 15 ఎండుమిర్చి, ఒక చిన్న లెమన్ సైజు చింతపండు, 1 టేబుల్ స్పూన్ బెల్లం, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండి. ఇది కల్లుప్పు యూజ్ చేస్తున్నాను. చట్నీస్లో కల్లుప్పు యూజ్ చేస్తే చట్నీలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా. అలాగే ఇక్కడ నేను పొట్టు మినపప్పు యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ మినపప్పు ఉంటే ఆ మినపప్పుని యూజ్ చేసుకోవచ్చు. పొట్టు మినపప్పు అనేది చాలా మంచిది హెల్త్కి. సో నేను రెగ్యులర్గా ఇవి వాడతాం కాబట్టి నేను ఈ చట్నీలో కూడా ఇదే వాడుతున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యూజ్ చేసి ఈజీగా టేస్టీగా అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ముందుగా కడాయిలో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి మినపప్పుని యాడ్ చేస్తున్నాను. ఇలా మినపప్పుని యాడ్ చేసేసి ఒక 2 minutes వరకు రోస్ట్ చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఇలా మినపప్పు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మినపప్పు రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్నటువంటి అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసేసి అల్లాన్ని ఒక 2 to 3 minutes వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని కూడా యూజ్ చేస్తున్నాను. మీరు మీ స్పైసీనెస్కి తగినంత ఎండుమిర్చిని యూజ్ చేయొచ్చు. ఇందులో మనం బెల్లం కూడా యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కారం. ఇప్పుడు అలాగే ఇందులో చింతపండుని కూడా యాడ్ చేసేసాను. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని ఈవెన్గా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఒక 2 to 3 minutes వరకు. అలాగే ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసేసానండి. ఇలా యాడ్ చేసేసి అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 3 to 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్మాల్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్లోనే మనకి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఈ వాటర్లో మనం యాడ్ చేసుకున్నటువంటి అల్లం, చింతపండు, ఎండుమిర్చి, మినపప్పు అన్నీ బాయిల్ అయిపోతాయి. లాస్ట్లో ఫైనల్గా బెల్లం కూడా యాడ్ చేసేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ బెల్లం అయితే సరిపోతుందండి. ఇలా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి, మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు. ఇలా ఒక 5 minutes వరకు కుక్ చేసుకొని తర్వాత దాన్ని చల్లార్చిన తర్వాత ఇలా మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి పచ్చడిలాగా. చూడండి, ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి, అల్లం పచ్చడి. ఇప్పుడు ఇందులో మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ అలాగే కారం కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు హాట్ వాటర్ని యూజ్ చేసి మళ్ళీ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవచ్చు అండి. చట్నీ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం ఇంకా పచ్చడికి అడిషనల్ టేస్ట్ రావాలంటే మనం యాడ్ చేయాల్సింది పోపు. సో ఈ పోపు కోసం నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి తెల్లగడ్డ ముక్కల్ని యూజ్ చేస్తున్నానండి. వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిది. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు యూజ్ చేసి పోపుని ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం చట్నీలో యాడ్ చేసేస్తున్నాను. చూడండి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పోపును కూడా ఇలా అల్లం పచ్చడి బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను. అంతే, మనకి ఫైనల్గా అల్లం చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంటుందండి అల్లం చట్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు అన్ని రకాల టిఫిన్స్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అల్లం చట్నీ. అలాగే అల్లం చట్నీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ అల్లం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. దాని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో తప్పకుండా చివరి వరకు వాచ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మోర్ సింపుల్ రెసిపీస్ కోసం GPR టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.